హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్టా ఫుడ్. ఇవాళ రెసిపీ వచ్చేసి నేను స్వీట్ కార్న్తో కట్లెట్ చేస్తున్నానండి. ఇదిగో చూడండి, స్వీట్ కార్న్ ఇలా తీసుకున్నాను నేను. ఈ స్వీట్ కార్న్ దీంతో మనం కట్లెట్ చేసుకుందాం. ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు, అందులో ఇదొక వెరైటీ. ఇదిగోండి, మిక్సీ జార్లో తీసుకున్నాను నేను స్వీట్ కార్న్. ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను, తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలతో దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వెల్లుల్లి వేసుడు మూలాన, అందుకోసం అని చెప్పేసి వెల్లుల్లి వేస్తున్నాను. ఇక తగినంత ఇది గళ్ళుప్పు వేస్తున్నాను, అంటే ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. అంటే మనం తగినంత చూసుకొని వేసుకోవచ్చు ఉప్పు అనేది. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాక ఇలా ఉంది చూడండి, పిండి అంతాను ఈ మోతాదులో ఉండాలి. ఈ స్వీట్ కార్న్ అనేది మనకు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది పల్చగా అవుతుందండి. మామూలు కార్న్ కంటే ఇది పల్చగా అవుతుంది. ఒక అర టీ స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను ఇందులో. ఆ తర్వాత క్యారెట్, సన్నగా తరుక్కున్న క్యారెట్ వేస్తున్నాను. సన్నగా తరుక్కోవాలండి, సన్నగా తరుక్కొని వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా సన్నగా తరుక్కున్నాను. సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేశాను. ఇందులో పుదీనా కూడా వేస్తున్నానండి. సన్నగా తరుక్కొని పుదీనా వేసుకోవాలి. ఒక 10 ఆకులు వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకులు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇక ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి సన్నగా తరుక్కొని. ఇక ఇందులో నేను బియ్యం పిండి వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లంత బియ్యం పిండి వేస్తున్నాను. ఎందుకంటే స్వీట్ కార్న్ ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీకు, ఇది మనకు మిక్సీ పట్టుకుంటే ఇది పల్చగా అవుతుంది. మామూలు కార్న్ కంటే ఇది స్వీట్ కార్న్ ఇది మనం మిక్సీ పట్టుకోగానే కొంచెం పలచగా అవుతుంది, మనకు చేసుకోవడానికి వీలుగా ఉండదు. అందుకోసం అని చెప్పేసి బియ్యం పిండి ఒక 2-3 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 స్పూన్లు వేసాను. ఇంకా కావలసిన ఇంకో 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనకు చేసుకోవడానికి వీలుగా ఉండాలి కదా. పేనం పెట్టాను స్టవ్ పైన. పేనం పెట్టి ఆయిల్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలా బిళ్ళల మాదిరిగా వేసుకోవాలి. ఇదిగోండి, ఇది అంతా పిండి అంతా కలుపుకొని ఇది మన కట్లెట్ అదంతా కూడా ఇలా బిళ్ళల మాదిరిగా వేసుకొని పేనం పైన వేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలండి. ఇక ఆ తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుంటే చక్కగా వేగిపోతాయి. ఇది స్వీట్ కార్న్ కదండి, కొంచెం మందంగానే వేసుకోవాలి మనం. ఇది పలచగా వేసుకోవద్దు, మందంగా వేసుకుంటేనే మనకు వస్తాయి కట్లెట్ అనేది. ఇదిగోండి ఇలా ఉన్నాయి కదా. పైనుంచి ఒక మూత పెట్టేద్దాం. అప్పుడు లోపల పైన కూడా బాగా కుక్ అవుతుంది. కుక్ అవి మనకు పచ్చి వాసన లేకుండా అవుతుంది. ఇదిగో చూడండి, తిరిగేసుకుందాం ఒకసారి. ఇదిగోండి చక్కగా వేగినాయి కదా కింది వైపు. ఇక అన్నీ కూడా ఇలాగే తిరిగేసుకోవాలండి. ఇలా తిరిగేసుకొని మళ్ళీ పైనుంచి ఒకసారి మూత పెట్టేద్దాం. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హైలో పెడితే త్వరగా మాడిపోతాయి, కింద మాడిపోతాయి, లోపల కుక్ అవ్వదు. అందుకోసం అని చెప్పేసి ఇది పేనం వేడెక్కాక లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి, కుక్ అవుతాయి. మనం తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇదిగో చూడండి, కట్లెట్ మనకు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చక్కగా వచ్చినాయి కదా. ఈ కరోనా మూలంగా అందరం ఇంట్లో ఉంటున్నాం కదండి, స్నాక్ ఐటెం ఎన్నో రకరకాలుగా చేసుకోవచ్చు. ఇక ఇదంతా కూడా మనము టమాటా సాస్తో తింటే చాలా అదిరిపోయే టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.